నాగర్ కర్నూలు జిల్లాలో పోలీసుల ముందే బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నేతల దాడి సిగ్గుచేటని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడడం హేయమైన చర్యగా అభివర్ణించారు. తక్షణ రాష్ట్ర డీజీపీ పోలీసులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేని ఎడల సదరు ఘటనపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. బాధితులకు న్యాయం జరిగేలా బీఆర్ఎస్ పోరాడుతుందని కేటీఆర్ ప్రకటించారు. నాగర్ కర్నూలు జిల్లాలో పోలీసుల ముందే బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నేతల దాడి సిగ్గుచేటని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడడం హేయమైన చర్యగా అభివర్ణించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, అచ్చంపేటలో కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయారు. ఒక్కసారిగా బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలపై దాడి చేశారు. రెండవ వార్డు కౌన్సిలర్ అచ్చంపేట రెండవ వార్డు కౌన్సిలర్ సుంకర నిర్మల ఇంటిపై కాంగ్రెస్ మూకాలు దాడి చేయడంపై తీవ్రంగా గాయపడ్డారు. కౌన్సిలర్ నిర్మల మర్ది మహేష్. అయితే గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం ఆ డాక్టర్లను ఆర్ఎస్ అవిను హైదరాబాద్ తరలించడం కోసం ఈ సందర్భంగా ఇప్పటికే హైదరాబాద్ కు వివో హాస్పిటల్ కు బాధితులను తరలించారు. బాధితులకు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. అంతేకాకుండా నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గుగలపాడ సైతం ఈ పరామర్శలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. పోలీసులు చూస్తుండగానే ఈ దాడి జరిగింది. ఈ దాడి ప్రతిపక్షాలపై దాడి అధికార పార్టీ చేయడం సిగ్గుచేటు, పోలీసులు చూస్తుండగా చేయడం మరీ సిగ్గుచేటు అని చెప్పేసి కూడా ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. పోలీసులు ఉండగానే ఇటు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడడం హేమమైన చర్య. ఇందులో భాగంగా పోలీసుల పైన ఎవరైతే కాంగ్రెస్ మూకాలు ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, లేదంటే మేము ఖచ్చితంగా మానవ హక్కుల కమిషన్ ఆశ్రయిస్తాం, బాధితులకు న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతామని చెప్పేసి కూడా ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డీజీపీని కోరారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో ఒక అనిశ్చిత వాతావరణం కొనసాగుతుంది. ఏదైతే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే వారిపై గొంతు నొక్కేందుకు దాడులు చేస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల కూడా దాడులకు తెగబడ్డారు. గతంలో కూడా సోషల్ మీడియా వేదికగా ఎవరైనా ప్రతిపక్షాలుగా సోషల్ మీడియా పైన కూడా దాడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వాన్ని నిలదీస్తే వారిపై దాడులకు దిగుతున్నారు కాంగ్రెస్ మొక్కలు. ఖచ్చితంగా వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని గతంలో కూడా కేసీఆర్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ సైతం వార్నింగ్ ఇచ్చారు. మరోసారి కూడా నిన్న జరిగిన అచ్చంపేటకు సంబంధించిన ఏదైతే ఇష్యూ ఉందో దానిపైన కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం చేకూరే వరకు కూడా మేము పోరాటం చేస్తాం, ఖచ్చితంగా మానవ హక్కుల కమిషన్ ఫైతం మేము ఆశ్రయిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ట్విట్టర్ వేదికగా చెప్పారు. అంటే ఈ డీజీపీ తక్షణమే చర్యలు చేపట్టాలని కూడా ఇప్పటికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. అయితే ఎక్కడైనా ప్రభుత్వాలను ప్రశ్నిస్తే కొట్టడం ఏంటి అని చెప్పేసి కూడా చెప్పారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, ఏనాడు కూడా ఇట్లాంటి చర్యలు పాల్పడలేదు. కానీ ఆ 4.5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఏమైనా చర్యలను ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది ప్రతిపక్షాల గొంతు నొక్కడం, ప్రతిపక్షాలను దెబ్బతీయడంలో భాగమే ఈ దాడులు అని చెప్పేసి కూడా స్పష్టంగా అర్థమవుతున్నట్టు కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ నిన్న అచ్చంపేటలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పారు. అంతేకాకుండా ఎవరైతే దోషులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలి, వారిపై చర్యలు తీసుకునే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. ఒకవేళ డీజీపీ గారు అక్కడ ఉన్న పోలీసుల పైన కూడా చర్యలు తీసుకోవాలి, లేదంటే మేము మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించి వారిపైన చర్యలు తీసుకునే విధంగా మేము చూస్తాం, లేదంటే ఇంకా కోర్టులను కూడా ఆశ్రయించే అవకాశం వస్తే ఆశ్రయిస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అయితే గతంలో కూడా అనేక మార్లు ఇలా ప్రతిపక్షాలపై దాడులు చేసిన ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. అట్లాంటి పోలీసులు ఇవాళ హిమ్మత్తు మీరెత్తినట్టు చూస్తున్న వీరిపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక విమర్శలు అయితే వస్తున్నాయి. పోలీస్ శాఖ ఇప్పటికైనా దాడులకు ఖచ్చితంగా అడ్డుకట్ట వేయకపోతే తగిన గుణపాఠం తప్పదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. రైట్ లివి, థ్యాంక్ యూ.
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో బీఆర్ఎస్ కౌన్సిలర్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలతో దాడి చేయడం సరికాదని ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడిన సుంకరి మహేష్ ను వివో ఆసుపత్రిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పరామర్శించారు. దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ మహేష్ కు మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను కోరారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గువ్వల బాలరాజు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో బీఆర్ఎస్ కౌన్సిలర్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలతో దాడి చేయడం సరికాదని ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి లైవ్ లో అందిస్తారు. శేఖరాచారి, ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి శేఖరాచారి? సునీత, నిన్న అచ్చంపేటలో జరిగినటువంటి సంఘటన నిజంగా కూడా ఒక ఫ్యాక్షనిజం ఉండేటువంటి ఫ్యాక్షనిస్టుల మాదిరిగా వాళ్ళు ఇక్కడ తలపించినటువంటి పరిస్థితి. అసలు ప్రతిపక్షం అంటే ప్రతిపక్షం ఏది అడిగినా కానీ మేము అణిచివేస్తామనే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, తర్వాత నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు మూకుమ్మడిగా దాడులు గతంలో ఈ 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదు. ఒకేసారి మూకుమ్మడిగా ఒక ఇంటిపై దాడి చేయడం, ఒక వ్యక్తులపైన దాడి చేయడం, ఇది పరిపాటిగా ఈ అచ్చంపేట నియోజకవర్గం కావచ్చు, నాగర్ జిల్లా వ్యాప్తంగా కూడా జరుగుతుందని చెప్పవచ్చు. అంటే ఎవరైతే ప్రజాప్రతినిధిగా బీఆర్ఎస్లో ఉండవచ్చు, లేదంటే నాయకుడిగా ఉంటే వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ ప్రయత్నాలన్నీ కూడా ఈ ఘటనలన్నీ కూడా ఈ దాడులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే నిన్న జరిగినటువంటి పట్టపగలే 2వ వార్డు కౌన్సిలరు సుంకరి నిర్మల బాలరాజు ఇంటిపైన మూకుమడిగా కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యక్తులు అనాలన్నా వాళ్ళు ఏమనాలన్నా కూడా అర్థం కానటువంటి పరిస్థితి. వాళ్ళు మూకుమ్మడిగా కర్రలతో వచ్చి దాడి చేసి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను ధ్వంసం చేయడమే కాకుండా ఈ సుంకరి ఎవరైతే వార్డు కౌన్సిలర్ నిర్మల ఉందో వాళ్ళ మరిది అయినటువంటి మహేష్ పైన విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి పరిస్థితి. ఇది పట్టపగలి జరుగుతుంటే కూడా పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించినట్టుగా చేశారని చెప్పేసి ఇప్పటికే ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు గువ్వల బాలరాజు గారు కూడా ఆరోపించిన పరిస్థితి. దీనిపై కేటీఆర్ గారు కూడా ఇంతకుముందే ట్విట్టర్ వేదిక ద్వారా స్పందించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే పోలీసులు దీనికి పూర్తి బాధ్యత వహించాలి. దీన్ని పూర్తిగా న్యాయపరంగా అంటే న్యాయమైనటువంటి చర్యలు తీసుకోకపోతే, వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోకపోతే మానవ హక్కుల కమిషన్ కూడా ఆశ్రయిస్తామని చెప్పడం జరిగింది. మొత్తంగా తాజాగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి అంటే ఇక్కడ ప్రస్తుతం మనం అచ్చంపేటలో 2వ వార్డు కౌన్సిలర్ సుంకరి నిర్మల బాలరాజు ఇంటి వద్ద మనం ఉన్నాము. ఇక్కడ చాలా మంది కూడా వాళ్ళని పరామర్శించడానికి ఇక్కడ విచ్చేస్తా ఉన్నారు. వాళ్ళు అంటే మేము చేసిన తప్పేంటి, అసలు యాక్చువల్గా మా మీద దాడి చేయడం ఏంటి, అసలు నిన్న ఏం జరిగింది అనే వాళ్ళు మాకు తేరుకునే లోపల ఇదంతా జరిగిపోయిందని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటుగా వాళ్ళ ఇంటి వద్ద సుంకరి నిర్మల వార్డు కౌన్సిలర్తో పాటు ఆమె భర్త బాలరాజు గారు ఉన్నారు. బాలరాజు గారు, చెప్పండి అసలు ఏం జరిగింది నిన్న, అసలు ఫస్ట్ ఇది ఎక్కడికి స్టార్ట్ అయింది, ఎందుకు ఇట్లా జరిగింది? ఇది ఎక్కడ స్టార్ట్ అయింది సార్ అంటే మొన్న పోలింగ్ బూత్ కాడ ఏమైంది, ఆర్పీలో పోల్ చిట్టీలు పంచుతున్నారు సార్. వాళ్ళని ఏం చేసిండ్రు, కాంగ్రెస్ కార్యకర్తలు ఏం చేసిండ్రు, అందరు ఆమెని చాలా దౌర్జన్యంగా తిట్టిండ్రు. తిడితే మనమే ఉండి మనము ఒక మహిళని అట్లా తిట్టొద్దు, అందరం కలిసిమెలిసి ఉండి ఆ పోలింగ్ చిట్టీలు పంచుకొని ఎలక్షన్ ప్రశాంతంగా జరగాలి. ఈ సాయినగర్ కాలనీ 20-30 ఏళ్ళ నుంచి ఒక్క రోజు మనకు గడబడి జరగకుండా ప్రశాంతంగా జరగాలని వాళ్ళు మనం అనుకుంటే ఇంకా ప్రశాంతంగా జరిగింది సార్. అంతలోనే వాళ్ళు మా తమ్ముడు అవతలనే ఉంటాడు, అవతల పార్టీలోనే ఉంటాడు మా తమ్ముడు, మా ఇమ్మటున్నాడు. మా తమ్ముని ఏం చేసిండ్రు, చేయి చేసుకోవడం జరిగింది. వాళ్ళే చేయి చేసుకొని కొట్టుకోవడం జరిగింది. జరిగిన మేము పక్కన ఉన్నాం. నేను ఇంకో వార్డు 1వ నెంబర్ వార్డు గౌరీశంకర్ ఊకంగా ఉంటాడు, కాంగ్రెస్ ఆయన వచ్చి సంధాయిస్తే ఇద్దరు ఊకున్నారు. నిన్నేమైంది, మా తమ్ముళ్ళ మీద 3 మీద కేసు చేసినని ఆయన ఎస్ఐ సార్ పిలిపియడం జరిగింది. పోయిన తర్వాత ఏం సార్ ఇట్లా ఎందుకు జరిగింది సార్ అంటే, అంతలే పాపం కాంగ్రెస్ అతను వచ్చి ఆ కౌన్సిలర్ వచ్చి వీళ్ళదేం తప్పు లేదు, మా వాళ్ళే కొట్టుకున్నారు, వీళ్ళు ఎలాంటి తప్పు లేదు, పాపం సుంకర్ బాలరాజుని వీళ్ళని వద్దు సార్ అదని పాపం అనగానే ఎస్ఐ సార్ పంపించి నాకు ఎస్ఐ సార్ ఏమన్నాడు, బాలరాజు గారు నువ్వు సాయం దగ్గర ఇక్కడ ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో ఇక్కడ అన్నాడు. ఎందుకు సార్, ఎందుకంటే మీరు ఎందుకన్నా మంచిగా వెళ్ళిపో కనిపించకన్నాడు. మొన్న పోలింగ్ రోజు కూడా ఏమన్నాడు, పాపం ముందే నాకు హెచ్చరించిండు, బాలరాజు గారు మధ్యాహ్నం కానుంచి నువ్వు వెళ్ళిపోను పోలింగ్ కాడ. ఎందుకు సార్, నేను ప్రజాప్రతినిధి ఒక వార్డు కౌన్సిలర్ని, నన్నెందుకు ఎందుకు పొమ్మంటున్నారంటే, లేదు బాలరాజు గారు మీరు పోరాను. ఇంకా ఆ తర్వాత మేము ఇంటికి వచ్చినాం. నిన్న ఏమైంది సార్ అంటే, నిన్న ఇంకా నుంచి వచ్చేసిన తర్వాత ఏమైంది, మా బిడ్డ ఎల్టూరుకి ఇచ్చిన, మా బిడ్డ హైదరాబాద్ పోతున్నది.
పోయి మా బిడ్డని మందలిచ్చి 4 గంటలకు 4:15కి ఇంటికి వచ్చిన. ఇంటికి రాగానే ఏమైంది సార్, నేను ఇంట్లో వచ్చి ఇట్లా షార్ట్ వదిలి ఫ్రెష్ అప్ అవుదామని అనుకున్నా. ఒక గుడ్లరావు అనే అతను వచ్చిండు లోపలికి. ఎవరైనా సాయినగర్ కాలనీ ఇట్లా గేట్ దాటినట్టు తినేటోనుకో బయటకు వచ్చేస్తా, ఏం కావాలి సమస్య అని నేను అడుగుతా సార్. అది నా దగ్గర ఉంది. సాయినగర్ కాలనీ మీరు అందరిని అడిగినా నేను అదే అభిప్రాయం చెప్తాను. అది ఏంటంటే నాకు కొద్ది నువ్వు బయటికి రా. నేను బయటకు వచ్చి నేను ఏం చేయాలి తమ్మి, బయటికి ఏందో చెప్పు తిన్నాకమ్మా, బయటికి రా, ఏమన్నా డబ్బులు అవసరమా అని అంటే లేదన్న. ఇట్లా గిట్కి రాగానే ఆడంగా గోడ పక్కలంగా కట్టెలు పట్టుకొని ఇట్లా నిలబడ్డారు. ఇంకా దాన్ని చూసినా 15 మంది సార్. 15 మంది నిలబడగానే మా మిస్సెస్ చేయి పట్టుకొని ఇంటికి గుంజుకొచ్చిన అమ్మ, నేను, మా కొడుకు అవతల రూమ్లో పోయినాం. చిలుకు పెట్టుకున్నాం. చిలుకు పెట్టి ఇంకా నేను బయటకు వస్తుంటే మా మిస్సెస్ మా అమ్మ ఉండి ఇద్దరు కాళ్ళ మీద పడ్డారు. నువ్వు బయటకు బిడ్డ బయటకు అంటే అట్లనే ఉన్నా. ఇంకా డోర్కి ఇట్లనే పెట్టుకున్నా సార్. పట్టంగా డోర్కి గబ్బా కుదిరింది. ఇంకా మా తమ్ముడుకి మా కొడుకు లోపల నుండి ఫోన్ చేసిండు. మా తమ్ముడు బయటంగా రాగానే మా తమ్ముడిని మహేష్ని, సురేష్ని, లింగంని, ఈ బాలకృష్ణని చిత్తబొత్తులో కొట్టింది సార్. కొట్టినాక నేను ఎస్ఐ సార్కు అర్ధగంట ముందు నుంచి ఫోన్ చేసిన. సార్ నా మీద మీరు అని చెప్పి ఇట్లా జరుగుతుంటే వస్తున్నా. ఆల్రెడీ 2 కానిస్టేబుల్ వచ్చిండ్రు. తమ్ముని కొడుతుంటే ఉడకంగా వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళ మీద చేసుకోలేదు సార్. మీరు గమనించండ్రు, మీ వీడియో చూడండి. వాళ్ళని ఏమైనా ఉంటే కొట్టలే చేయలే, వాళ్ళందరికీ వాళ్ళు వెళ్ళిపోయింది సార్. నిన్న నుంచి మళ్ళీ ఇప్పటి దగ్గర ఒక్కరిని మా మీద దాడి జరిగిన 15 మంది ఉన్నారు కదా సార్, ఇంతవరకు ఒక్కరిని లోపలికి తీసుకురాలి. ఏదంటే బయట నిన్న నుంచి వంశకృష్ణ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఇంట్లో ఉన్నారంట. రాత్రి మాజీ ఎమ్మెల్యే, ఇంతకుముందేమో మా పిల్లలు గమనిస్తే చాయ్ హోటల్ కా నుంచి మాజీ ఎంపీ రామనాథం ఇంట్లో ఇప్పుడు పెట్టిండ్రు. ఏం సార్ ఇట్లానే ఉంటే మా పిల్లలు బయట తిరుగుతుంది, ఇట్లా ఇబ్బంది అవుతుందని నేను ఎస్ఐ సార్కి ఇప్పుడు అని చెప్పిన. దాని గురించి ఎలాంటి చర్యలు లేదు సార్. నేను సాయినగర్లో 20 ఏళ్ళ నుంచి రాజకీయాలు రెండోసారి కౌన్సిలర్ సార్. నేను టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాను, రెండోసారి కౌన్సిలర్. ఇంతవరకు ముక్కు నాలుగు రాదు సార్. నేను ఎలాంటి తప్పులు నీతి నిజాయితీగా నేను రాజకీయాలు చేశాను సార్. ఇది మొత్తం వంశకృష్ణ చేతిలో నడుస్తుంది సార్. వంశకృష్ణ మొన్న పోలింగ్ రారు ఎప్పుడు బాలరాజు నిర్మల బాలరాజు అంటారు. ముందు వాళ్ళని వేసినారని నేను అంటే చూసుకుంటానే ఇంకా నిన్న నుంచి వాళ్ళని లోపల దాపెట్టింది సార్. వాళ్ళని దాడి జరిగినప్పుడు నువ్వు ఉన్నావు కదా కౌన్సిలర్ గా, నువ్వు అంటే ఏమర్థమైంది నీకు అసలు ఎందుకు ఇట్లా వాళ్ళు చేసిన? అంటే ఫస్ట్ ఆయన వచ్చిండు సార్, గుడ్లరావి వచ్చిండు. రవి వచ్చేదాడు ఈయన మా ఆయనని పిలిచిండు. మీ ఆయన ఉండమ్మా అంటే ఉండా అని చెప్పిన. ఉండా అంటే ఏం చేస్తున్నా అంటే ఇప్పుడే వచ్చిండన్న పండుకున్నాను అన్నాక ఆయన పోయి బట్టలు మార్చుకొని ఇట్లా అడ్డం ఒరిగిండో లేదో తెలియదు. ఆయన వచ్చి పిలిచే వరకు ఏమన్నా పని మీద వచ్చినామని నేను అనుకున్నా సార్. నేను అనుకున్న వరకు ఆయన ఏం చేసిండు, ఈయనను పిలిచిన మా పిల్లగాడు పోయి ఆయన ఎవరు వచ్చిర్రు, నీకోసం ఎవరు వచ్చింది ఆయన అంటే సరే అని ఈయన బయటకు వచ్చిండు. బయటకు వచ్చే వరకు వీళ్ళందరూ కట్టెలు పట్టుకొని అదే మన సంట్రింగ్ కట్టెలు పట్టుకొని నిలబడ్డాక ఏమైంది అని నేనంటే మా ఆయన కాంగ్రెస్ వాళ్ళందరూ మన మీద దాడి చేయడానికి వచ్చి రారని తలుపులు పెట్టినామంటే వాళ్ళు 20-30 మంది అందరు వచ్చి గేట్లు తీసుకొని ఈ గేట్లు మొత్తం తెరుచుకొని తలుపులు గిట్లా వాళ్ళగొట్టే వరకు మేము పోయి బెడ్రూమ్లో తలుపు పెట్టుకున్నాక కూడా మొత్తం 7 కాడికి వాళ్ళగొట్టి అది చేసిండు సార్. మరి అంత తప్పు మేము ఏం చేసినాం సార్? జనాలకు ఏ గంటలు అంటే ఆ గంటలో పోయిండు మా ఆయన పని చేసిండు. ఏ నైట్ అంటే ఆ నైట్ పోయి చేసిండు. మా ఆయనకి ఏమైనా అయితే ఎవరు మేము నాకేం తెలియదు, మరి ఎవరు చెప్పు ఇట్లేనా చేసేది? ఎవరు చేసిరు అంటే ఈయన వంశకృష్ణ నిర్మలది బాలరాజుది సాయినగర్ లో బాగా సాగుతుంది. అలా చూసిరా అని చెప్పిందంట. సాకలిండ్లు 3 ఇండ్లు ఉన్నాయంట. మా 3 ఇండ్లు వేస్తే మరి ఆ వంశకృష్ణ చూసుకుంటాడంట. మరి ఏంది ఇది చూసుకోనికేనా ఆయన రాజకీయం వేయలేది? మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ అంటే విచక్షణ కోల్పోయి అంటే అధికారమే అహంకారంగా వాళ్ళు దాడి చేశారని చెప్పేసి అసలు అంటే ఈ వార్డులో కొంత పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఈ వార్డు కౌన్సిలర్తో పాటు కౌన్సిలర్ భర్త వీళ్ళను టార్గెట్ చేయాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వంశీకృష్ణ డైరెక్షన్లోనే ఇదంతా జరిగిందని చెప్పేసి వీళ్ళు అంటే బాధితులు ఎవరైతే ఉన్నారో నిర్మల బాలరాజు గారు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళ మన కౌన్సిలర్ మరిది మహేష్ కూడా తీవ్ర గాయాలే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు గోవల బాలరాజు కూడా పరామర్శించారు. మరి కొద్దిసేపట్లో ఇక్కడికి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు డాక్టర్ గోవల బాలరాజు గారు కూడా వచ్చి వీళ్ళని పరామర్శించున్నారు. దీనిపై ఎస్పీ కూడా ఫిర్యాదు చేస్తున్నారని చెప్పే సమాచారం మనకుంది. ఏదేమైనప్పటికీ అచ్చంపేటలో వేదికగా చాలా అంటే టార్గెట్ చేస్తూ ఒక సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి గ్రామం ఉన్నటువంటి అచ్చంపేట నియోజకవర్గంలో ఇలాంటి ఫ్యాక్షనిస్టుల దాడులు జరుగుతున్నాయంటే రాష్ట్రమంతా ఏ విధంగా ఉందని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు ఇదంతా చూసినటువంటి ప్రజలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇలాంటి దాడులను ఆపకపోతే మానవ హక్కుల చట్టం కూడా మేము ఆశ్రయిస్తామని చెప్పేసి ఇంతకు ముందే కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ గారు స్వయంగా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ఈ సంఘటన తెలుసుకున్నటువంటి సంఘటన కూడా తీవ్రంగా కేటీఆర్ గారు కూడా ఖండించినటువంటి పరిస్థితి. మొత్తంగా అచ్చంపేటలో ఈ పరిస్థితి మారకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఈ కోడ్లో ఏం చేయలేని పరిస్థితి లేదు. నిన్న ధర్నాలు చేస్తే కూడా ధర్నాన్ని కూడా అణచివేసినటువంటి పరిస్థితి. మొత్తంగా ఇలాంటి పునరావృతం అయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.
రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.